హలో నమస్తే. నేను మీ గణేష్ ఆదిమూలం, యూరాలజిస్ట్ అండ్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్, ట్రస్ట్ హాస్పిటల్ కాకినాడ. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మీ ముందుకొచ్చానండి. అదేంటంటే చాలామందికి అడుగుతా ఉంటారు, సార్ కిడ్నీ పెయిన్‌ని, బ్యాక్ పెయిన్‌ని ఎలా గుర్తించాలి? తేడా ఎలా గుర్తించాలని అడుగుతా ఉంటారు. అది ఈరోజు మనం తెలుసుకుందామండి. సో కిడ్నీ పెయిన్ అనేది మనకి రిబ్స్ కింద అంటే డొక్కలోంచి వస్తుందండి. అదే బ్యాక్ పెయిన్ అయితే జనరల్‌గా సెంటర్‌లో వస్తుందండి. వెన్నుపూస మీద సెంటర్‌లో వస్తుంది. అదేవిధంగా కిడ్నీ పెయిన్ అనేది ఆ డొక్కలోంచి కొన్నిసార్లు కిందకి అంటే గజ్జలోకి కానీ, లేదా పొత్తి కడుపులోకి కానీ రేడియేషన్ వస్తుందండి. అక్కడ వరకు అది పాకుతుందనమాట. అదే బ్యాక్ పెయిన్ అయితే జనరల్‌గా ఒకే ప్లేస్‌లో వస్తుంది. కానీ కొన్నిసార్లు నరాలు ఇన్వాల్వ్ అయితే మాత్రం ఆ పెయిన్ కూడా కొన్నిసార్లు కాలుకి అనమాట. కాలు వరకు లాగొచ్చు. దాన్ని సయాటికా అంటారు. అది కూడా ఉండొచ్చు. కిడ్నీ పెయిన్ అనేది జనరల్‌గా చాలా సివియర్‌గా వస్తుందండి. కానీ వచ్చి తగ్గి మళ్ళా వస్తూ ఉంటుంది. కానీ బ్యాక్ పెయిన్ మాత్రం ఎప్పుడూ ఉంటుంది జనరల్‌గా. మజిల్ స్పాజంలోకి వెళ్ళిపోయి మనకి అక్కడ నొక్కితే కూడా నొప్పి అనిపిస్తుంది. కిడ్నీ పెయిన్ అనేది జనరల్‌గా వామిటింగ్స్‌తో అసోసియేట్ అయి ఉంటుందండి. అంటే స్టార్టింగ్‌లో వాంతులు అవుతాయండి. అదే మనం నెగ్లెక్ట్ చేస్తే తర్వాత ఫీవర్ కూడా రావచ్చు, జ్వరం కూడా రావచ్చు, ఇన్ఫెక్షన్ అయితే వస్తే కనుక. కానీ బ్యాక్ పెయిన్ అనేది జనరల్‌గా ఆ ఏరియాలో గానీ, నడుము దగ్గర కానీ, లేదా కాళ్ళ దగ్గర గానీ, తిమ్మిర్లు గానీ, లేకపోతే మనకి మొద్దుబారిపోవడం కానీ ఇటువంటివి ఉండే అవకాశం ఉంటుంది. ఓకే అండి. మెయిన్ పాయింట్ ఏంటంటే కిడ్నీ పెయిన్ అనేది ఏ పొజిషన్‌లో ఉన్నా కానీ వస్తుందండి. అంటే ఎటు కదిలినా, ఏం చేసినా పెయిన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఏ పొజిషన్‌లో మారినా పెయిన్ అలాగే ఉంటుంది. కానీ బ్యాక్ పెయిన్ అనేది పొజిషన్ మారినప్పుడు జనరల్‌గా మారుతుందండి. అంటే బెండ్ అయినప్పుడు ఎక్కువ అవ్వడం గానీ, తగ్గడం గానీ, లేదా రెస్ట్ తీసుకుంటే తగ్గడం గానీ, ట్విస్ట్ అయినప్పుడు అటు ఇటు మూవ్ అయినప్పుడు ఎక్కువ అవ్వడం గానీ, ఇటువంటి పొజిషన్ వేరియేషన్ అనేది బ్యాక్ పెయిన్‌లో ఉంటుందండి. సో బేసిక్‌గా ఏంటంటే మనము కిడ్నీ పెయిన్‌కి, బ్యాక్ పెయిన్‌కి తేడా తెలుసుకుంటే ఏ పెయిన్‌కి ఎవరిని కన్సల్ట్ చేయాలి, ఎవరిని సంప్రదించాలనేది మనం తెలుసుకుంటే కనుక ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఎవరైనా డాక్టర్ మీకు ఆపరేషన్ పడుతుందని చెప్తే సెకండ్ ఒపీనియన్ తీసుకునే ఆప్షన్ మీ దగ్గర ఉంటుంది. మా దగ్గర యూరాలజీ ఆపరేషన్‌కి సంబంధించి సెకండ్ ఒపీనియన్ ఫ్రీగా అందుబాటులో ఉంది, గమనించగలరు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బై బై. టేక్ కేర్.